ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమును బట్టి మీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు వేయండి, మీ అద్వితీయ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును శరీరధారికి లోకంలోని పంపుటను బట్టి, కలువరి శిలువలో మా పాపముల శిక్ష యావత్తు ఆయన భరించటను బట్టి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములలో మాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇటు నీ ప్రజలంగా నీ రక్తం చేత విమోచింపబడిన వారముగా నీ సన్నిధిలో దేవా ఆత్మ సంబంధమైన బలర్పించిన నిమిత్తమై మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. ఇది నాన్న ప్రభుదినంగా దేవా నీ ఎదుట సంఘముగా సమాజముగా కూడుటకై మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఆయా ప్రాంతాలు చెదిరినప్పటికీ మీ సన్నిధితో మీ ఆత్మతో మమ్మల్ని ఐక్యపరిచినందుకు వందనాలు. దేవా మీ కృప చొప్పున దేవ దినమంతట్లో ఈ పరిచర్య అంతట్లో మీ కృపను మాకు మెండుగా విస్తరింప చేయండి. పాటల ద్వారా వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. నిన్ను ఆరాధించటకై దేవ నీ ఆరాధనాత్మతో మమ్మల్ని నింపండి. బలలో కూడా యోగ్యంగా పాల్పొందినకు మీ యొక్క దివ్యమైన లేఖనాల ద్వారా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించండి. సార్వత్రిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిశుద్ధులను వారి అవసరతల అక్కర్ల వారికి తోడుగా ఉండండి. నిలబడి మీద ఆశ్రయం వారికి మీ అభిషేకం ఇచ్చి వాడుకునండి. మెటుకు నీ ప్రజల యొక్క ఆరాధన మీరు ఆగ్రహించి వాటిని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా మధ్య కూడా మీ సన్నిధిని మీ ఆత్మ నుంచి మమ్మల్ని నడిపించండి. ఈ సిస్టంలన్నీ కూడా నా మహిమార్థమే చక్కగా పనిచేయడం కూడా కృపనివ్వండి. మమ్మల్ని సంపూర్తిగా నీ వశంలోని తీసుకుని వస్తున్నాం. వాతావరణాన్ని సమస్తాన్ని మీ స్వాధీనం ఉంచుకునండి. నీ ప్రజలు సంతోషంతో నేను ఆరాధించటకు దేవా ప్రాణాత్మ దేహంతో వారిని మీరే సిద్ధపరచండి. దేవ ప్రతి విధమైన ఆటంకముల నుండి అపవాద తెచ్చే కలవరాల నుండి ప్రజలను భద్రపరచండి. దేవ మెట్టుకు మమ్మల్ని మరొకసారి నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ మా సమస్త కార్యములో మీరు మాకు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. అరవై మూడో పాట పాడదాం. పాట సంఖ్య 63. నీ నామమును సదా సన్నుతించుచుందును, నీ నామమును సదా సన్నుతించుచుందును. నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను. నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను, అనుదినము నిన్ను స్తుతించెదను. ఘనంబు చేయుచుందును నేను, ఘనంబు చేయుచుందును నేను. నాదు యేసు రాజా నేను తించెదను. నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను. వర్ణించెదనే నీ క్రియలను, వర్ణించెదనే నీ క్రియలను.
స్మరించెదని మంచితనంబును స్మరించెదని మంచితనంబును నాకు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను నాకు యేసు రాజా నేను స్తుతించెదను రక్షణ గీతం నీ పాడెదను రక్షణ గీతం నీ పాడెదను నిశ్చయ జయధ్వని నే చేసెదను నిశ్చయ జయధ్వని నే చేసెదను నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను విజయాగీతం వినిపించెదను విజయాగీతం వినిపించెదను భజించెద జీవితమంతయును భజించెద జీవితమంతయును నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను నాదు యేసు రాజా నిన్ను స్తుతించెదను నిరీక్షణ పూర్ణత కలిగి నిరీక్షణ పూర్ణత కలిగి పరికీర్చెదను ప్రభురాకడను పరికీర్చెదను ప్రభురాకడను నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను నాదు యేసు నిన్ను నేను స్తుతించెదను నీ నామమును సదా నిసన్నుతించుచుందును నీ నామమును సదా నిసన్నుతించుచుందును నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను నూట 60వ పాట పాడదాం. పాట సంఖ్య 160. మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా ఆరాధించెదా
నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును సరిదిద్దితివి నా జీవితము సరిదిద్దితివి నా జీవితము నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని నా కన్నీటితో నీ పాదములను నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా వ్యర్థపరచితిని నా తరము స్వార్థముతో జీవించితిని వ్యర్థపరచితిని నా తరము స్వార్థముతో జీవించితిని గుర్తించితిని నీ త్యాగమును గుర్తించితిని నీ త్యాగమును వినయముతో సన్నిధి వినయముతో సన్నిధి ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్షణకై స్తోత్రము చేయుచు నీ రక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము కొనియాడు నిత్యము నీను కొనియాడు ఆరాధించెదా ఆరాధించెదా
మది దుర్గంధముతో నిండిన దయతో నీవు పిలచితివి దుర్గంధముతో నిండిన దయతో నీవు పిలచితివి ప్రేమతో పరమా విందును తండ్రి ప్రేమతో పరమా విందును తండ్రి ఆనంది చేసిన ప్రభు ఆనంది చేసిన ప్రభు ఆరాధించేదా నిన్ను మది కొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా ఆరాధించేదా నిన్ను మది కొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా ప్రియముగా చాచిన అస్తరుహరణి పదులతోటి నిన్ను పూజించు ప్రియముగా చాచిన అస్తరుహరణి పదులతోటి నిన్ను పూజించు నీ ప్రేమనునే నేనగా తరమా నీ ప్రేమనునే నిన్నగా తరమా నా జీవితం చాలిన ప్రభువా నా జీవితం చాలిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మది కొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా ఆరాధించేదా నిన్ను మది కొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా పెద్దలు పరిచు గణరు నీ సన్నిధిలో నిలచినను పెద్దలు పరిచు ఘనను నీ సన్నిధిలో నిలచినను లెక్కింపగజా ప్రతి జనమందున లెక్కింపగజా ప్రతి జనమందున నన్ను గుర్తించు నా ప్రియ ప్రభువా నన్ను గుర్తించు నా ప్రియ ప్రభువా ఆరాధించేదా నిన్ను మది కొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా ఆరాధించేదా నిన్ను మది కొగడేదా నిరతము నిన్ను స్తుతించెదా మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా ఆరాధించేదా నిన్ను మది ఆరాధించేదా నిన్ను మది నూట 70 పాట పాడదాం. పాట సంఖ్య 170.
నడిపించుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలెన్ని రక్షణ మా విభవా ప్రబలెన్ని రక్షణ మా విభవా నేను నిన్ను రాబోయి మేలు పొందును నేను నిన్ను రాబోయి మేలు పొందును నాపైన 10,000 మోహరించినను నాపైన 10,000 మోహరించినను నేనెన్నడూ వెరువాబోను నేనెన్నడూ వెరువాబోను నడిపించుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలెన్ని రక్షణ మా విభవా ప్రబలెన్ని రక్షణ మా విభవా నా మీదికి లేచి బాధించువారు నా మీదికి లేచి బాధించువారు వానికి రక్షణ లేదను వారు వానికి రక్షణ లేదను వారు వేలాదిగా నిలిచినారు వేలాదిగా నిలిచినారు ప్రణతించుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలెన్ని రక్షణ మా విభవా ప్రబలెన్ని రక్షణ మా విభవా ఎలుగెత్తి యెహోవా సన్నిధియందు ఎలుగెత్తి యెహోవా సన్నిధియందు విలపించి వేడినాయటి దినమందు విలపించి వేడిన ఎట్టి దినమందు వింతగా రక్షించితివంచు వింతగా రక్షించితివంచు ప్రణతించుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలెన్ని రక్షణ మా విభవా ప్రబలెన్ని రక్షణ మా విభవా రక్షణనిచ్చుట మన యెహోవా రక్షణనిచ్చుట మన యెహోవా రారాజు ప్రజలకు ఆశీర్వాదము రారాజు ప్రజలకు ఆశీర్వాదము నీ ధరణీయందు నందులు నీ ధరణీయందు ప్రణతించుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలెన్ని రక్షణ విభవా ప్రబలెన్ని రక్షణ మా విభవా నీ అంద చందాల మోము మెరసింది నీ అంద చందాల మోము మెరసింది నీ మాటల మృత ధారాలు కింది నీ మాటల మృత ధారాలు కింది నిన్నే ప్రేమించి పూజిస్తును నిన్నే ప్రేమించి పూజిస్తును ప్రణతించుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలెన్ని రక్షణ మా విభవా ప్రబలెన్ని రక్షణ మా విభవా ప్రభువును ఆరాధించే దాని కొరకే లేఖనాలు చూద్దాం.
పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం నుండి మార్చి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం నుండి మార్చి చదువుదాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలం ముందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్తిమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. తర్వాత 18వ వచనం నుండి మార్చి చూద్దాం. 18వ వచనం నుండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క ప్రభు దినాన్ని మాకు ఇచ్చినావు. నిన్ను సేవించిన నిమిత్తమై, ఆరాధించిన నిమిత్తమై, మహింపరిచిన నిమిత్తమై నీ ప్రజలుగా మాకు ఇచ్చిన గొప్ప ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనాలు. దేవా, నీ మహిమ నీకు చెందవలసిన ప్రభావం నీకు ఆరోపించుటకై నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ ద్వారా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. దేవా, నీ ప్రజలందరూ కూడి వచ్చిన వారు అమూల్యమైన వారు, నీ దృష్టికి శ్రేష్టమైన వారు, నీ రక్తం చేత విమోచింపబడిన వారు, నీ ప్రజలుగా నీ సంఘములో ఉన్న దేవా, నీ యొక్క శరీరం అనే సంఘంలో అవయవములుగా చేర్చబడిన ప్రశస్తమైన వారు, అట్టి వారమైన మా ద్వారా దేవా నీ ఆరాధన, స్తుతి, బలులు, అర్పణలు స్వీకరించుటకు ఇష్టపడిన దాన్ని బట్టి వందనాలు. అందునిమిత్తమే మమ్మల్ని పరిశుద్ధ యాజకులుగా చేసిన దాన్ని బట్టి వందనాలు. లోకంలో నుండి ప్రత్యేకించితివి, లోకంలో నుండి వేరుపరిచితివి దేవా. నీ కొరకే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవా, ఒక ప్రత్యేకమైన రాజ్యముగా తండ్రి కొరకు చేయ నిమిత్తమై ఈ లోకంలోనే మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు. ఇటు నీ ప్రేమ ఏర్పాటును గుర్తెరిగిన వారమై సంతోషంతో యథార్థముగా నేను ఆరాధించి నీ ప్రజలంగా నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చదవబడిన లేఖనాలను ఆశీర్వదించండి. పాటల ద్వారా నిన్ను మహింపరచుటకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు దేవా. ఈ యొక్క చదవబడిన లేఖనాలను విరిచి మా కొరకే పంచి ఇవ్వండి. దీనిలోని ధర్మశాస్త్రంలోని ఈ లేఖనంలోని ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూసినట్లుగా మా కన్నులు తెరవండి. మనోనేత్రాలు వెలిగింపబడిన వారమై నేను చూడగలిగే కన్నులు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, నీ మాటలకు విధేయులమయ్యే సమ్మతి గల మనసును మాకు ఇచ్చి ఆ ప్రకారంగా సంతోషంతో నిన్ను సేవించుటకై నీ ప్రజలమైన మమ్మను సిద్ధపరచమని, మా హృదయాల్లోకి వెళ్ళే తలంపులు, ఏ ఆలోచనలు నీకు దూరమైనవి, నీకు ఇష్టము కానివన్నా దేవా వాటన్నిటిని దహించి వేయండి దేవా. సంపూర్ణంగా నీకు ఇష్టమైన మనస్సుతో సంపూర్తిగా నిన్ను ప్రేమించి నిన్ను సేవించుటకై నీ వాక్యం ద్వారా సిద్ధపరచమని నిలబడిన నీ దాసును మరొకసారి నిష్ప్రయోజకులను ఒప్పుకొంచు మీ ఎదుట నన్ను నేను అప్పగించుకొంచు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువును ఆరాధించడానికి వచ్చిన దేవుని ప్రజలమైన మనము, ప్రభు మన జీవితాల్లో మనకి చేసిన గొప్ప కార్యం, గొప్ప ఏర్పాటు
వాటన్నిటి జ్ఞాపకం చేసుకుని ప్రభు మనల్ని ప్రేమించిన దానిని బట్టి ప్రభును ఆరాధన ద్వారా మన హృదయంలో ఉన్న ప్రేమను యెహోవా ఫలములుగా ప్రభుకు అర్పించే ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. అందునిమిత్తమే దేవుడు లోకంలో నుండి ప్రజలలో నుండి ప్రత్యేకపరిచాడు. దేవుని కొరకైన రాజ్యముగా స్వాస్థ్యమే చేశాడు. దాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ పేతురు లేదంటే అపోస్తలులైన పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, స్పష్టంగా మాట్లాడతారు. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? 3వ వచనం, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. డైరెక్ట్గా అడ్రస్ చేస్తున్నారు. తండ్రి అయిన దేవుడు ఎవరికి తండ్రి? మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. ఇది మన ఆరాధన అయితే సరిపోద్ది, ఇంకెంతకన్నా అవసరం లేదు. ఇదే చాలా లోతైన అనుభవం. ఒక్కొక్క మాట చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి స్తుతింపబడునుగాక. ఇదే ఆరాధన. అనగా ఆ తండ్రి ఆరాధింపబడుతున్నాడు. ఎవరా తండ్రి? పరలోకమందున్న తండ్రి అని ఎవరినైతే పిలువమన్నాడో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆ పరలోకపు తండ్రి ఆరాధనలకు యోగ్యుడిగా ఇప్పుడు ఆరాధించబద్దులమే ఉన్నాం. ఆయన దేవుడు ఒక్కడే, ఆయనలోనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనలోనే ఆత్మదేవుడు, వారు కూడా ఆరాధింపబడతారు. అయితే అడ్రస్ చేసేది, మనం పిలిచేది, లేదంటే ఎవరి నామాన్ని ప్రార్థన చేయాలన్నాడు దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని. ఎవరికి చేయాలన్నాడు? మీరు ఇంకా నాకు చేయరన్నాడు ఆయన శిష్యులతో. ఇప్పటి వరకు నన్ను అడిగారు, మంచిది, అయితే నేను ఇప్పుడు పరలోకానికి వెళ్తున్నాను, ఇప్పుడు నా పేరట అడగాలి, కానీ నన్ను కాదు, తండ్రిని అడగాల. ఆరాధన కూడా నా పేరటే చేయాలా? ఎవరికి చేయాలా? తండ్రికి చేయాలా. బలులు అర్పణలు పాత్ర మందులో తండ్రికి, అంటే ముగ్గురు ఉన్నారు, తండ్రి కుమారుడు ఆత్మ, ముగ్గురు స్వీకరిస్తారు. అందుకే దానికి వివరంగా ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ఆరాధనలకు యోగ్యుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఇది మర్మము, త్రిత్వ మర్మం ఇది. అయితే మనం ఆరాధించవలసినది తండ్రిని ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా అదే చెప్పాడు, తండ్రిని ఆరాధించాలి. అయితే తండ్రిని నేరుగా మనం ఆరాధించలేము, ఎందుకంటే తండ్రికి మనకి ఆదాములో సంబంధం కోల్పోయాం. ఆదాములో మొదటి మానవుల్లో పాపమును బట్టి, ఆజ్ఞాతిక్రమమును బట్టి దేవునితో ఉన్న సహవాసాన్ని, సమాధానాన్ని మానవులమైన మనం కోల్పోయాం. పాపము, శాపము, మరణము, నరకము మన మీద రాజ్యం, అపవాది యొక్క అధికారంలోకి వెళ్ళిపోయాను. ఆ కారణం చేత తండ్రితో సమాధానం కోల్పోయినాం. తిరిగా సమాధానాన్ని ఎవరిచ్చారు? కడపటి ఆదాముగా శరీరధారిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మరణించిన కారణాన్ని బట్టి మన పాపములు ఆయన భరించి శిక్ష యావత్తు కలువరి శిలువలో మన కొరకై పరిహరించాడు పాపాన్ని, పాపపు శిక్షను భరించి. ఆ కారణము చేత ఆయన రక్తమును బట్టి కొలసీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు అంటాడు, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో తన కుమారునితో అనగా ఆయన రక్తముతో సంధి చేశాడు, తండ్రితో సమాధానపరిచాడు. అది తండ్రి యొక్క అభీష్టం. నట్టుకు నన్ను కూడా ఆయన రక్తంతో విమోచించి దేవునికి దూరస్థులం, సమాధానం లేని మనలను తండ్రితో సమాధానపరిచాడు. ఇవన్నీ ఎక్కడ కనబడుతున్నాయి? అందును బట్టి యేసు అనే ఆయన క్రీస్తుని మనం విశ్వసించాం. అంటే యేసు అనగా మనకు తెలుసు ఆయన రక్షకుడు, క్రీస్తునిగా అభిషేకించబడినవాడు. ఆ యేసు నజరేయుడైన యేసు, లేదంటే యేసు అనే నామమున పుట్టిన వ్యక్తిని, లేదంటే మనుష్య కుమారుణ్ణి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనను యేసే క్రీస్తు ఉన్నాడు, ఆయనే అభిషక్తుడు, ఆయనే విమోచించువాడు, ఇశ్రాయేలీయులను మాత్రమే కాదు నిన్ను నన్ను కూడా అని ఎప్పుడైతే విశ్వసించామో లేఖనముల ద్వారా పరిశుద్ధాత్మను బట్టి, ఇప్పుడు యేసుక్రీస్తు మనకేమైనాడు? మనకు ప్రభు అయ్యాడు, మనకు దేవుడయ్యాడు. అది ఎవరి హృదయాలు అయితే విశ్వసించామో వారే ఆరాధన చేయగలరు. అది ఈ మాటలో ఉన్న అర్థం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. చేయవలసిందేంటి? స్తుతింపబడాలి. ఎవరు స్తుతింపబడాలా? తండ్రి. ఎవరి తండ్రి? యేసుక్రీస్తు యొక్క తండ్రి. యేసుక్రీస్తు ఎవరు? మన ప్రభువు.
ఇది క్రమం. యేసుక్రీస్తు ద్వారా అనగా యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, ఆయనలో నుండి అన్ని మనకి యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి సమాధానం కలిగింది. కొలస్సీ 1:19-20 అనుకుంటా. కాబట్టి క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి పరిశుద్ధపరచబడి రక్తం ఇచ్చి కొన్న సంఘములో చేర్చబడ్డాం. ఆ రక్తాన్ని బట్టి మన పాపములకు పరిహారం జరిగింది, పాప క్షమాపణ ఎఫెసీ 1 ఉంటుంది. ఆ రక్తము వలన మన పాపములకు ప్రాయశ్చిత్తము, మన అపరాధములకు విమోచన, అవి కలుగుటను బట్టి తండ్రితో సమాధానము మనకు కలిగి. రోమా 5:1 కూడా రాయబడింది, విశ్వాస బలమున యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం, నీతిమంతులుగా తీర్చబడి. కాబట్టి దేవునితో తండ్రితో సమాధానం ఇచ్చిన వాడు ఎవరిచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మనకు ప్రభు అయ్యాడు. ఇప్పుడు ఎవరికి ప్రభు? అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో ఉంది, అందరికీ ప్రభు. ఇప్పుడు యూదులకే కాదు, గ్రీసు దేశస్తులకే కాదు, అందరికీ, అన్ని జనులకేమి, అందరికీ ఒక్కడే ప్రభు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా తండ్రికి సమాధానపూర్వకంగా మనం సమాధానపూర్వకమైన వారముగా చేయబడ్డాం, సమాధానపరచబడ్డాం, సమాధానపరిచే పరిచర్యలోనికి తీసుకుని రాబడ్డాం. 2 కొరింథీ 4వ అధ్యాయం అనుకుంటున్నా, 5వ అధ్యాయంలో. కాబట్టి అట్టి పరిచర్య కూడా మనకి ఇవ్వబడింది. చివరి వచనాలు ఉంటుంది, సమాధానపరచు పరిచర్య. ఎవరితో? తండ్రితో. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందు నెడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. గమనించండి, క్రీస్తు ద్వారా అంటే యేసు యొక్క రక్తము, యేసు క్రీస్తు అన్నాడు అక్కడ. యేసునే క్రీస్తుగా, యేసనే మనిషి కుమారుడు, రక్షకుడిని, అభిషేకించబడిన వాడు ఆయనే విశ్వసించుటను బట్టి యేసు క్రీస్తు ద్వారా, లేదంటే క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇది దేవుని ప్రేమ. సమాధానపరిచాడు. ఆ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు మనకేమయ్యాడంటే ప్రభు అయ్యాడు. ఆయన సహోదరుడే, మనకి తండ్రికి జ్యేష్ఠ కుమారుడు. ఇప్పుడు తర్వాత ఆయన ప్రభు అయినాక ఆయన చెప్పాడు, ఇప్పుడు నా తండ్రి మీ తండ్రి. అక్కడికి వెళ్తున్నాను. తిరిగి లేచిన ప్రభు ఏమన్నాడు? తిరిగి లేచాక చెప్పాడు, నా తండ్రి ఎద్దకు, అనగా నా తండ్రి మీ తండ్రి. ఇప్పుడయ్యాడు తిరిగి లేచిన ప్రభుతో. ఆయన మన నుంచి భూస్థాపన చేయబడి తిరిగి లేపబడకపోతే యేసుక్రీస్తు తండ్రి, ఆయన ఒక్కడికే తండ్రి అయ్యేవాడు. అయితే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాలను బట్టి నీకు నాకు తండ్రి అయ్యాడు. ఎవరు విశ్వసిస్తారో యేసుక్రీస్తు ప్రభువును, యేసుక్రీస్తుని ఎవరైతే ప్రభువుగా నోటితో ఒప్పుకుంటారో, అది కూడా రోమీయులకు రాసిన పత్రిక అనుకోండి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. సరే, ఎవరి ప్రభు? యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. 12వ వచనం, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యండి, తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తు మరి మనకి ప్రభు అయినాడు, దేవుడు ఆయన. ఇప్పుడు ఆయనను బట్టి పరలోకపు తండ్రి మనకు తండ్రి అయ్యాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటారు, మనం చూస్తాం, అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ ఇచ్చాడు. క్రీస్తు ఆత్మ ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వసించారో, ఎవరైతే క్రీస్తు యేసు రక్తాన్ని ఆశ్రయించారో, ఎవరైతే యేసుక్రీస్తును ప్రభువుగా తమ హృదయాలు ఆహ్వానించారో, ప్రతిష్ఠించుకున్నారో, ప్రభువుగాను క్రీస్తుగాను యేసును ప్రతిష్ఠించుకున్నారు, వారి హృదయాలకు ఎవరు వచ్చారు?
క్రీస్తు ఆత్మ, ఆయనే పరిశుద్ధ ఆత్ముడు వచ్చాడు, నివసిస్తున్నాడు ఇప్పుడు నీ నా హృదయంలో. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మని వలన ఆనందముతో ప్రభువును ఆరాధించబద్దులమైనాం. కారణం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆనందం ఏమంటే, తండ్రి నీకు కూడా తండ్రి అయ్యాడు, నాకు కూడా తండ్రి అయ్యాడు, పరలోకపు తండ్రి. ఎవరి ద్వారా అయ్యాడు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అయ్యాడు. అట్టి సంతోషంతో మన తండ్రిని ఆరాధించబద్దులమైనాం. వీటికి రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఇక్కడ మనం గమనించాల్సింది, పౌలు కూడా ఇదే చెప్తాడు. ఎఫెసీ 1:3-4 మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి స్తుతింపబడును గాక. ఎందుకంటే వారందరూ అనుభవంతో చెప్తున్నారు, అది చాలా లోతు. ఏమంటే మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి, ఆయన పరలోకపు తండ్రి, ఆయన స్తుతింపబడును గాక. ఎఫెసీ 1:3 పౌలు అదే మాట, పేతురు 1:3 పేతురు అదే మాట. మెటుకు మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన మన పాపం విషయమే చనిపోయిన ప్రభు, సమాధి చేయబడిన ప్రభు, ఆ రీతిగానంటే నిరీక్షణ లేదు మనకి. మృతుల పునరుద్ధానము, అందుకే దాని గురించి కూడా మాట్లాడతాడు తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా. మృతుల పునరుద్ధానులైన తర్వాత వారి మహిమల గురించి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు వాటి గురించి కాదు, కానీ మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు. మనం ఏం పొందాం? జీవము కలిగిన నిరీక్షణ. సిగ్గుపరిచే నిరీక్షణ కాదు ఇది, సదాకాలం ప్రభుతో జీవింపజేసే నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. దీనిలో ఆయన మృతులలో నుండి తిరిగి లేచటాన్ని బట్టి ఆయనతో పాటు మనల్ని కూడా లేపాడు. రోమా 6వ అధ్యాయంలో రాయబడింది, కొలసి 3వ అధ్యాయంలో రాయబడింది, మన జీవం ఆయనతో ఉంది. ఆయనతో పాటు చనిపోయామంటే, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం, ఆయనతో పాటు తిరిగి లేచాం. సజీవుడు ఆయన ఉన్నాడంటే మనం కూడా సజీవులమే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సజీవులు, అందుకే వారి దేవుడని పిలిపించుకోవడం దేవుడు సిగ్గుపడలే. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అన్నా అంటే చచ్చిపోయిన వాళ్ళు దేవుడు అని కాదు, వారు తిరిగి సజీవులై ఉన్నారు. నువ్వు నేను కూడా ఒకవేళ ఈ భూలోకంలో ప్రభు రాకడ ఆలస్యమైంది, మనం చనిపోయినా ఆ చనిపోయేదాన్ని దేవుడు తీసుకోడు. సజీవులం, ఎల్లప్పుడూ సజీవులం, ప్రభుతో పాటు సదాకాలం ఉంటాం. ఒకవేళ భౌతికంగా శరీరాన్ని విడిచిపెట్టొచ్చేమో కానీ ప్రభు రాకడ ఆలస్యం అయితే మనం సజీవులం. మన దేవుడు అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ పేరు నా పేరు అక్కడ పెట్టుకుంటే, అబ్రహాము దేవుడు అనే పేరులో నీ పేరు పెట్టుకుంటే, నా పేరు పెట్టుకుంటే మన దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడట్లే. ఎందుకంటే మనం మృతులము కాదు, మరణం నుండి జీవంలోనికి దాటించాడు ఆయన. కాబట్టి నిరీక్షణ మనకు కలిగినట్లు ఇక్కడ చదవనప్పుడు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అనే స్వాస్థ్యము కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. మనకు ఆ నిత్య స్వాస్థ్యము, పరలోకమందు దాచబడిన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనం కూడా ఉండేదాని నిమిత్తమై కనికరించాడు మనల్ని. ఎలాంటి కనికరం అది? విశేషమైన కనికరం, సామాన్యమైన కనికరం కాదు. జాలి, వాత్సల్యత సామాన్యమైనది కాదు. ఒకవేళ ఎవరైనా నీతిమంతులు కానీ మంచోడు ఉంటే వాళ్ళ కోసం కనికరపడ్డారంట అనుకోవచ్చు. దేవునికి దూరస్తులం, పాపులం, శత్రులం, ఇలాంటి పరిస్థితుల్లో బలహీనంగా మనం ఉంచిపోయినప్పుడు దేవుడు మనలో తన విశేష కనికరం చూపించాడు. కాబట్టి దేవుడు తన ప్రేమను అట్లా వెల్లడిపరిచాడు. నీ కొరకే నా కొరకే ఆయన ప్రేమను వెల్లడిపరిచి ఆయన అద్వితీయ కుమారుడైన ప్రభుని యేసు క్రీస్తును మన కొరకు బలిగా ఇచ్చేశాడు. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచడం వలన మనకి ఇట్టి నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, అంతేకాదు అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది నేను స్వాస్థ్యం మనకిచ్చాడు. దాని కొరకే మరలా తిరిగి జన్మించిన అనుభవం. అంటే మొదటిసారి పుట్టినప్పుడు అది మనం గ్రహింపలేకయే మనం పుట్టాం. అయితే రెండవసారి తిరిగి జన్మించుట, నూతనముగా జన్మించుట. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో ప్రభు చెప్పాడు, ఒకరు మరలా క్రొత్తగా జన్మించా. ఆ జన్మ అనుభవం నీకు నాకు ఇచ్చాడు. క్రీస్తులో తిరిగి
మన పాపముల విషయం మనం నిజంగా ఒప్పుకొని గ్రహింపుతో, మొదటి జన్మ అయితే గ్రహింపుతో వచ్చింది కాదు, మనం ఇప్పుడు గ్రహింపుతో మన పాపలను ఒప్పుకొని ప్రభు రక్తాన్ని ఆశ్రయించి తిరిగి జన్మించడానికి ప్రభు సహాయం చేశాడు. దాని కొరకు ఆయన చూపిన విశేష కనికరాన్ని బట్టి ప్రభువును ఆరాధించి బద్దులమైన. అంతేకాదు, చూడండి 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. దేవుడు మనల్ని రక్షించాడు, ఆ రక్షణను కొనసాగించనీయండి భయంతో అని చెప్పాడు. ఎందుకంటే ఇది రక్షణ అనేది పరలోకానికి టికెట్ కాదు, అది ఒక మెట్టు అంతే. సంపూర్ణమైతేనే ప్రభువులే ఉంటేనే ప్రభుత్వం ఉంటాం, ప్రభువులే మార్చబడితేనే. సదాకాలం ఆయనతో ఉండాలంటే ఆ రీతికి ఉండాలి. దాని కొరకే ఇక్కడ రాయబడింది, రక్షణ మీకు కలుగునట్లు. ఎప్పుడది? కడవరి కాలం ముందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఎందుకంటే ఆయన శక్తి ఎందుకంటే మనల్ని కాపాడడానికి విశ్వాసములో. అందుకే ఆయన అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మను శక్తి పొందుతారు. ఆ శక్తి ద్వారా సాక్షులై ఉంటారు. ఆ శక్తి దేనికంటే మనల్ని కాపాడేదాని నిమిత్తమై, ఆ స్వాస్థ్యములో భద్రపరచు నిమిత్తమై. పైన రాయబడింది కదా, ఆ స్వాస్థ్యములో భద్రపరచు. తర్వాత కూడా ఉంది చూడండి 5వ వచనం, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది, మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కలిసి 3వ అధ్యాయంలో. ఇందువలన, ఇప్పుడు 1 పేతురు 1:6, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరాన్ని బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము దుఃఖం కలుగుతుంది. నిజమే, శరీరంతో ఉన్న కారణాన్ని బట్టి, ఆయా పరిస్థితులు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన చుట్టూనున్న ప్రాంతాల్లో ఉన్న కారణాన్ని బట్టి సంఘాల్లో కూడా కొద్ది దుఃఖం ప్రస్తుతం కొంచెం కాదు. అయితే మన స్వాస్థ్యమును బట్టి, మన భద్రతను బట్టి, తిరిగి జన్మించుట్లో దేవుడు చూపిన విశేష కనికరాన్ని బట్టి, అక్షయము నిర్మలము వాడవాలని స్వాస్థ్యాన్ని బట్టి, జీవముతో కూడిన నిరీక్షణను బట్టి మనం ఆనందిస్తున్నాం, మిక్కిలి ఆనందిస్తున్నాం. 8వ వచనం, లేదంటే పైన చూస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుట కారణమగును అన్నాడు 7వ వచనంలో. అట్టి నిరీక్షణ కలిగి ఉన్నాం. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా ప్రభు రాకడ కొరకు అటే చూస్తున్నాం. మీరు ఆయన చూడకపోయినా ఆయన ప్రేమించినారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడక విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్తిను మహిమాయుక్తమైన సంతోషము గల వారై ఆనందించున్నారు. ఇట్టి ఆనందము కలిగిన వారంగా ప్రభు మనల్ని చేసినాడు. ఏ రీతిగా చేశాడో అక్కడ చూచాం. 18వ వచనంలో చూచాం కదా, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. కాబట్టి మన యొక్క పాత సంగతులు, పాత ఆలోచనలు, ఆ ఆచారములు, అలవాట్లు, వాటిని విడిచిపెట్టేదానికి వెండి బంగారాలు వంటి క్షయమైపోయే వస్తువుల చేత దేవుడు మనల్ని విమోచించలేదు. దీంతో విమోచించాడు. 19వ వచనం, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. దేవుడు మనల్ని విమోచించిన విమోచన ఆయన కుమారుని రక్తాన్ని బట్టి. ఎలాంటి రక్తం? అమూల్యమైన రక్తం అనగా నిర్దోషము నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. అయితే ప్రభు అయితే జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు కానీ ఈ పని కొరకే జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్లగా కనబడ్డాడు కానీ ప్రకటన గ్రంథం ప్రకారం కడవరి కాలం లేదు, యుక్త కాలం లేదు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు సరైన సమయంలో. దేని కొరకు? తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం, తన ద్వారా, గమనించండి, యేసుక్రీస్తు ద్వారా విశ్వాసులైన మన కొరకే, మన నిమిత్తమై కడవరి కాలం నింద ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. కాగా మీ విశ్వాసం, నిరీక్షణ దేవుని యందు ఉంచబడినాయి. కాబట్టి మనం ఎక్కడి నుంచి పుట్టలేదు, క్షయ బీజము నుండి కాదు ఇంకా పుట్టింది, శాశ్వత జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము అంటే నశించిపోనిది, క్షయమైపోయింది దేవుని వాక్యం. అందుకే కింద చెప్పారు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అందమంతా గడ్డి పువ్వులే ఉంది. 24వ వచనం, గడ్డి ఎండిన దాని పువ్వును రాలనైతే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచిన. మత్తయి సువార్తలో ఆయన అంటాడు, ఆకాశం భూమి గతించిన కానీ నా మాటలే మాత్రం గతించవు అన్నడికి. అటువంటి గతించని అక్షయమైన బీజం అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యము ద్వారా
జన్మించిన వారు. వాక్యం ద్వారా జన్మించాం మనం. వాక్యమందు విశ్వాసం ఉంచుట ద్వారా జన్మించినాం. వాక్యము పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసమును బట్టి ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన రక్తముతో మన పాపములు మనం కడిగిన కారణాన్ని బట్టి నూతన జన్మానుభవం, విశేష కనికరం, దాని కొరకే ప్రభువులను నిత్య స్వాస్థ్యం. కాబట్టి అమూల్యమైన లేదంటే వాడబారినట్టి స్వాస్థ్యములు, అక్షయమైన స్వాస్థ్యములు, నిర్మలమైన స్వాస్థ్యములు నిన్ను నన్ను ఉంచాడు, భద్రపరిచాడు. ఆ స్వాస్థ్యం ఎక్కడుందంటే పరలోకమందు ఉంది. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, క్రీస్తుతో కూడా లేపబడ్డాం, ఆయనతో పాటు కూర్చుండబెట్టబడ్డాం, మన జీవం ఆయనతో పాటు ఉంది అక్కడ. మరి ఇటు గొప్ప అనుభవం కలిగిన నీవు నేను ఈ లోకానికి చెందిన వారు మాత్రం కాదు, కొద్ది కాలమే ఈ లోకంలో. వదిలిన ప్రభు ఎద్దకు వెళ్ళవలసిన వారు, ఎల్లప్పుడూ ప్రభుతో ఆనందించవలసిన వారం. అందుకే ఇటు నిరీక్షణతో ఇప్పుడు మీరు ఆనందించుచున్నారు అన్నారు. నిజమే, పేతురు పత్రిక అంతా శ్రమల్లో ఉండగా వారికి రాయబడింది. పేతురు ఆయా ప్రాంతాల్లో చెదిరిన యాత్రికులకు శ్రమలను బట్టి చెదిరిపోయిన వారికే రాస్తున్నాడు. వారి యజమానులు ఎంత కష్టపెడుతుంటే భౌతికంగా వారంతా శ్రమలో ఉన్నవారే. అంటే వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఆనందాన్నే గుర్తు చేస్తున్నాడు. హెబ్రీ పత్రికలో పౌలు అదే చెప్తాడు, తన ఎదుటి ఉంచబడిన ఆనందము కొరకే 12వ అధ్యాయం. శిలువను సహించాడు ప్రభు. నీకు నాకు అదే మాదిరి. ఇక్కడ మన హృదయాలు ఎంత గొప్ప ఆనందం పెట్టాడు ఆయన. జీవముతో కూడా నిరీక్షణ ఎట్లొచ్చింది? మృతులలో ఆయన తిరిగి లేచటం వలన. ఆయన రక్తం కార్చను బట్టి తండ్రితో మనకి సమాధానపరిచాడు, మనకు ప్రభు అయ్యాడు. ఆయన ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించమంటున్నాడు. ఆయన యొక్క ద్వారమయ్యాడు. మధ్యపు గోడ లేదంటే మధ్యపు తెరను, ఆయన శరీరం అనే తెర రెండుగా విభాగించబడింది, నడిమికి చిరిగిపోయింది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడైనా మనం ప్రవేశించి ఆరాధించే ఆధిక్య దేవుడు మనకి ఇచ్చాడు. మునుపటి వల్లే కాదు, యాజకులైతే పరిశుద్ధ స్థలంలో రోజు చేయాలి పరిచర్య, బలులు అర్పించేవారు. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి తన పాపముల కొరకు, ప్రజల పాపం కొరకు పరిహారం చేసిన తర్వాత లోపల ప్రవేశించాలి. మాటి మాటికి బలులు అర్పించాలి బయట అయితే యాజకులు. అయితే ఆయన ఒక్కసారి అర్పించుకున్నాడు, తన్ను తాను అర్పించుకున్నాడు. అందుకొరకు ఆయన నిత్య ప్రధాన యాజకుడు. నిన్ను నన్ను పరిశుద్ధ యాజకులుగా చేశాడు. ఎప్పుడైనా ఆయన శరీరం తెర ద్వారా ఆయన రక్తము చేత పట్టుకుని ధైర్యంగా ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆరాధించే ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడు. అందుకే అప్పటి ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు అని చెప్పబడింది. ఇప్పుడు సంపూర్ణ సిద్ధి ప్రభుని యేసుక్రీస్తులో ఇచ్చాడు మనకి. ప్రియ సహోదరుడ సహోదరి, ప్రభుని ఆరాధించడానికి వచ్చిన ఆరాధికుడువైన నీవు యథార్థంగా ప్రభుని ఆరాధించిన నిమిత్తమై దూరస్తులు మనం, ఎన్నిక లేని వారం, ప్రభుని సమీపించటక యోగ్యులము కాదు ఒకప్పుడు. అయితే ఇప్పుడు క్రీస్తు రక్తం చేత సంధి చేశాడు. ఆ యేసు క్రీస్తుని మనం ఒప్పుకున్నట్టు ద్వారా, ఆ యేసు క్రీస్తే ప్రభు మన జీవితంలో అయిన కారణాన్ని బట్టి, దాన్ని మన నోటితో ఒప్పుకున్న హృదయం ఆయన తండ్రి తిరిగి లేచినాడని విశ్వసించిన కారణాన్ని బట్టి దేవుని పిల్లలంగా విశ్వాసం ద్వారా చేపడ్డాం. అదే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన పాపం విషయమై క్షమాపణ, శుద్ధీకరణ కలిగింది. పరిశుద్ధాత్మ మన హృదయాల్లోకి వచ్చినాడు. పరిశుద్ధ లేఖనాల ద్వారా మనల్ని భద్రపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. తన కుమారుని సారూప్యతలోనికి మనల్ని ఆ రీతిగా చేయించినాడు. ఇటు గొప్ప ఆధిక్యత కలిగిన దేవుని ప్రజలముగా మనం ప్రభుని ఆరాధించే బద్దులమై ఉన్నాం. కాబట్టి మనం కూడా ఇప్పుడు చెప్పగలం, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి స్తుతింపబడునుగాక. ఎందుకంటే ఆయన మనకు తండ్రి అయ్యాడు. ఎవరి ద్వారా అయ్యాడు? ప్రభుని యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానమును బట్టి. మరి ఎట్లా ఆరాధిస్తాం? తిరిగి ఎట్లా ఎరిగినాం? దేవుడు మన హృదయాల్లో ఉంచిన ఆయన ఆత్మను బట్టి. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోనూ తండ్రిని ఆరాధించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో తిరిగి నూతన జన్మానుభవం, తిరిగి జన్మించిన అనుభవం కలిగిన నీవు నేను పరిశుద్ధాత్మ మన హృదయాల్లో కలిగి ఉన్నాం. కాబట్టి ఆనందంతో, జీవముతో కూడిన నిరీక్షణతో, అంతేకాదు ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో దేవుడు మనల్ని భద్రపరిచిన దానికి కృతజ్ఞులమే. ఆయన మన ఎడలు చూపిన విశేష కనికరాన్ని బట్టి, ప్రేమను బట్టి, జాలిని బట్టి, దయని బట్టి, ఆయన తను అప్పగించుకున్న కారణాన్ని బట్టి, రక్తాన్నే మన కొరకు కార్చి సంపూర్తిగా తన కుమారుడు మన కొరకు ఇచ్చిన కారణాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ప్రభును ఆరాధించే ఆధిక్యత కలిగి ఉంటాం. కొంత సమయం ప్రభుని ఆరాధించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన
పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీకు వందనాలు. నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక ప్రభు దినంలో మమ్మల్ని సజీవుల గురించి నీ పరిశుద్ధ లేఖనాలు మాకు ఇచ్చినాం. యథార్థంగా నేను ఆరాధించటకై దేవా మీరే మమ్మల్ని సిద్ధపరచండి. దేవ నీ వాక్ ద్వారా సిద్ధపరిచినా వందన బట్టి వందనాలు. ఇప్పుడు నీ ప్రజలు ఆరాధించబోచుంటుండగా నీ ఆత్మ ద్వారా నీకు ఇష్టమైన ఆరాధన ఎద్దుకు చేర్చుకున్నటకై దేవా ఈ ఆరాధనలన్నింటినీ అంగీకరించండి. ఇక మరొకసారి నేను ప్రత్యక్షపరుచుకున్న దాన్ని బట్టి వందనాలు. దేవా మా ప్రభుని యేసుక్రీస్తుకు తండ్రివి, అయితే ఆ యేసుక్రీస్తు మాకు ప్రభు అయ్యాడు. ఆ యేసే మా క్రీస్తు మేము నమ్మి విశ్వసించిన కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మ మా హృదయాల్లో అట్టి విశ్వాసమును అట్టి ఒప్పింపుని కలుగజేసిన కారణాన్ని బట్టి నీ పిల్లలుగా చేయబడ్డాం. ఇప్పుడు మేము కూడా చెప్పగలం, మన ప్రభు లేదంటే మా తండ్రికి, ఇప్పుడు పరలోకపు తండ్రి ప్రభుని యేసుక్రీస్తుయే కదా మాకు కూడా తండ్రి అయినావు. అంత ప్రేమ చూపినావు. నీకు మాన రక్తం ద్వారా సంధి చేస్తేవి కదా. అమూల్యమైన నిర్దోషమైన నిష్కల్మషమైన గౌరవపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించిన కారణాన్ని బట్టి ఉంది. దేవా పితృపారంపర్యం వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలని కోరినావు. అందుకొరకే ఇంటి క్రయదనం మృతుల నుండి తిరిగి లేచావు, జీవముతో కూడా నిరీక్షణ ఇచ్చావు. పరలోక స్వాస్థ్యములో అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యంలో మమ్మల్ని ఉంచావు. కాపాడుతున్నావు, భద్రపరుస్తున్నావు. దేవుని శక్తి వలన కాపాడుబడి నిమిత్తం అని చెప్తున్నావు. పరిశుద్ధాత్మ శక్తి చేత భద్రపరుస్తున్నావు. ఎంత గొప్ప దేవుడు. మా పాపలను మేము విడిపించుకోలేము. మా స్వభావమే పాపం. మేము మేలు చేయాలనుకున్న దాన్ని చెయ్యగోరని కీడునే చేస్తున్నాం అనేక ప్రయాణం. అయినా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని స్వాస్థ్యంలో భద్రపరుస్తున్నావు. అంత ప్రేమ చూపిస్తున్నావు ప్రభా. నేను ఈ ప్రతిగా నేనేం అర్పించగలను? నువ్వు ఇచ్చిన రక్షణ పాత్ర చేబోని నిన్ను ఆరాధించుటకై నీ ప్రజలందరినీ నీ ఆత్మతో నింపి ఆరాధనను అంగీకరించమని యేసుక్రీస్తు ప్రభు రక్షకుల నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఆరాధించండి. మరలా 10:20 గంటలకు 10:20 మళ్ళా వర్తమానం వింటాం. ఆరు 651 పాట పాడదాం. పాట సంఖ్య 651. జీవితములో ఎంతైనా మంచి కాపరి చూస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖంబుల ఆయనే సహాయకుడు మనకు దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండేనెంతో కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండేనెంతో గాలి తుఫానులను గద్దించు మనతో నుండు యాత్రలో గాలి తుఫానులను గద్దించు మనతో నుండి యాత్రలో
ఇస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, ఇస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా, ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా, మురుగునప్పుడు మొరపెట్టి మనలారక్షిస్తానే, మురుగునప్పుడు మొరపెట్టి మనలారక్షిస్తానే. ఇస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, ఇస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, ధైర్యము కొరకై ప్రార్థించి ప్రభువే మనాల నడుపు, ధైర్యము కొరకై ప్రార్థించి ప్రభువే మనాల నడుపు. ఇస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, ఇస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవితములో నిరాశకే కృంగిపోయి మనకున్నప్పుడు, జీవితములో నిరాశకే కృంగిపోయి మనకున్నప్పుడు, విజయము నీకి వలపాయ జీవకిరీటమిచ్చును, విజయము నీకి వలపాయ జీవకిరీటమిచ్చును. ఇస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, ఇస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో, యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో, నిశ్చయముగా గాయింపు ఓడిపోవు శత్రువు, నిశ్చయముగా గాయింపు ఓడిపోవు శత్రువు. ఇస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి, ఇస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖములను ఆయనే సహాయకుడు, దుఃఖ సుఖములను ఆయనే సహాయకుడు మనకి. ఇస్తే ఈ
ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. పరిశుద్ధమైన బలులో పాల్పొందేదానికి గాను లేఖనాలు చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 17వ వచనం నుండి మార్చి చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 17వ వచనం నుండి. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనం చేస్తుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించున్నవాడు నన్ను అప్పగించిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, వారు దుఃఖపడి నేనా అని ఒకరి తర్వాత ఒకడు ఆయన అడుగసాగిరి. అందుకు ఆయన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే. నిజంగా మనుష్య కుమారుడు ఆయన గురించి వ్రాయబడినట్టు పోచున్నాడు. అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని. వారు భోజనం చేస్తుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకునండి, ఇది నా శరీరం అని. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసం క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడినది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదనని. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కొయ్యక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నేను ఎరుగునని చెప్పనను. అట్లా వారందరూ అనిరి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా, మరొకసారి వందనాలు. నీ ప్రజలను నేను ఆరాధించుటకై మీరు ఇచ్చిన ప్రశస్త సమయాన్ని బట్టి వందనాలు. నీ ప్రజల ఆరాధనను మీరు ఆగ్రహించి వాటి మీద ఆసీనుడు అయ్యన్నావని నమ్మి స్తుతులు అర్పించుకుంటున్నాం. పరిశుద్ధమైన బలలో ఇప్పుడు మేము పాల్పుచ్చుకుని పోచుంటుండగా మమ్మల్ని నీ వాక్యం ద్వారా నీ ఆత్మ ద్వారా సిద్ధపరచండి. దేవా, నీవు చెప్పే మాటలు ఆత్మే జీవమైనవి. అట్టి మాటలు మేము ఆత్మతో స్వీకరించుటకు మాకు మీరే సహాయం చేసి మమ్మల్ని నడిపించమని, యోగ్యులముగా బలలో చేయట కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువు రక్షక నామమున ప్రార్థించి విడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మార్కు సువార్త 14వ అధ్యాయంలో ప్రభు తాను అప్పగించబడేదానికి ముందు జరిగిన సంగతులు మనం ఎరుగుదాం. వారు అక్కడ పస్కాను సిద్ధపరిచారు. శిష్యులకు దేవుడు చెప్పాడు, పలానా చోట వెళ్ళండి, అక్కడ నీళ్లకుండా మోయించినవాడు అక్కడ వస్తాడు మీకు ఎదురు, మనం వెంట వెళ్ళండి, అక్కడ ప్రవేశిస్తాడు, అక్కడ మన యజమానుని చూచి అడగండి. ఆ సంగతులు అట్లా కనుగొన్నారు శిష్యులు, అట్లా చేశారు, సిద్ధపరిచారు. ఇప్పుడు సాయంకాలం వేళ జరుగుతున్న సంగతులు ముందే దేవుడు చెప్తున్నాడు. పస్కాకు ముందు, లేదంటే ప్రభు బల్లకు ముందు, ప్రభు బల్లకు తర్వాత సంగతులు. 17 నుండి 21 వరకు చూస్తే బల్లకు ముందు, 22 నుంచి 25 వరకు బలలో పాలు పొందుట, 26 నుండి తర్వాత బల్ల తర్వాత. మనం కూడా వెరగాల. పస్కాకు ముందు, పస్కాను ఆచరించినప్పుడు, పస్కా తర్వాత. ముందు బానిసత్వం ఉంది, ప్రభు సిద్ధపరిచిన మార్గం ఉంది, విధేయత చూపించారు, పస్కాను ఆచరించారు, విడుదల వచ్చింది. తర్వాత ఎర్ర సముద్రం.
చూడండి, ఇవన్నీ ఒక క్రమముగా. ఇక్కడ మార్కు సువార్త 14వ అధ్యాయంలో కూడా బల్లకు ముందు ఏం జరిగింది? ప్రభు ముందే చెప్పాడు, మీలో ఒకడు నన్ను అప్పగించును. ఎలా అయినా మనుష్య కుమారుడు వ్రాయబడినట్టు వెళ్తాడు. చూడండి 21వ వచనం, నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అలాగనే వెళ్తాడు, వ్రాయబడినట్టు వెళ్తున్నాడు, అప్పగించువాడు. అయితే ప్రభు ఉద్దేశం ఏమంటే, తండ్రి చేత ఆయనకు అప్పగించబడిన వాడు నశించిపోకూడదు. మనుష్య కుమారుడు ఎలా అయినా అప్పగించబడతాడు, అయితే వీని ద్వారా అప్పగించబడకూడదు. అంటే తన శిష్యుడు కాబట్టి ప్రభు తండ్రి చేత ఆకర్షింపబడి తనను వెంబడించిన వాడు. ఇప్పుడు ఆయన నశించుట ఇష్టం లేక ప్రభు ముందే మాట్లాడుతున్నాడు. ఆ మనిషినికి పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం వస్తుందేమో అని. అది ముందు సంగతులు. అయితే వానికి పశ్చాత్తాపం కలగలే, ఆయన అప్పగించాడు. కారణాలు ఏమైనా ఉండొచ్చు. అయితే ప్రభుని అప్పగించాడు. తర్వాత వెళ్ళి అయితే నీకు నాకు ముందే వర్తమానం ఇవ్వబడుతుంది, సరి చేసుకున్న నిమిత్తమే. బల్లకు ముందు దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఒకవేళ ప్రభుని అప్పగిస్తున్నామేమో. అక్కడంటే భౌతికంగా ప్రభువును అమ్మేశాడు డబ్బులకి, అలా కనబడుతుంది అక్కడ. అయితే ఆత్మీయంగా మనం చూస్తే కృత నిబంధన దినాల్లో ప్రభు రక్తం చిందించాక భౌతికంగా అమ్మడానికి మనమే క్రీస్తు శరీరం. అంటే అందుకే పౌలు అంటాడు 10వ అధ్యాయం 1 కొరింథీయులు, అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయలేను. క్షేమాభివృద్ధి కాదు, ఏది క్షేమాభివృద్ధి అదే చేస్తా సంఘానికి. చేతగనివి కాదన్నీ. నీకు నాకు దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో తండ్రితో సమాధానపరిచి స్వాతంత్రం ఇచ్చాడు. అపవాది బంధకాల నుండి విడిపించాడు. అన్నిటిపైన అధికారం ఇచ్చాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుద్ది అన్నాడు. ఆయన నామాన్ని ఇచ్చాడు, ఆయన ఆత్మను తోడుగా ఇచ్చాడు. మనలో దేవుని ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. బల్లకు ముందు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంతగా ప్రభు సృష్టికర్త అయిన దేవుడు ఆయనను అంగీకరించిన కారణాన్ని బట్టి మనల్ని అంత గొప్ప స్థాయిలోనికి దేవుడు తీసుకుని వెళ్తే నీవు నేను ప్రభు ఎడల ఎట్లున్నాం? సంఘానికి వ్యతిరేకంగా కానీ, అనగా సంఘం అనగా ప్రభు ప్రజలకు కానీ ప్రభువునికి కానీ వ్యతిరేకంగా మనం ఉండకూడదు. అంటే ఆయన అప్పగించిన యోధాతో సమానం అయిపోతాం. అందుకు ఇంకా స్పష్టంగా మాట్లాడాలంటే పౌలు చూడండి, సంఘాన్ని హింసిస్తున్నాడు. ఆ మార్గం వెళ్తున్న వారిని, అనగా క్రీస్తు యేసు యొక్క మార్గంలోనికి వచ్చిన వారిని హింసించుటకై వెళ్తున్నాడు. ఆయన దమస్కు మార్గంలో ఉంటే ప్రభు ఆయన దర్శించి ఏమన్నాడు? సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు? ఆయన హింసిస్తుంది ఎవరిని? సంఘాన్ని. అందుకే ఎరిగాడు ఆయన, క్రీస్తు శరీరమే సంఘం అని చెప్పాడు. అందుకే తులసిలో కూడా శిరస్సు ఆయన, శరీరం సంఘం. అందుకే శరీరాన్ని బాధపరచుకోడు. మనం శరీరంలోకి అవయవమై ఉండి తోటి అవయవాన్ని బాధపరచుకోడు. అంతేకాదు, అలా చేస్తే ప్రభువుని బాధ పెట్టిన వారు అవుతాం. అది కూడా మనం ఎరగాలి. మనం ఒకవేళ డైరెక్ట్గా ప్రభువుని బాధ పెట్టట్లేదులే అనుకోవచ్చు, కానీ క్రీస్తు శరీరంలో ఉన్న వేరే అవయవాన్ని బాధ పెట్టినా ప్రభువుని బాధ పెట్టినట్టే. ఏది అప్పగించినా ప్రభువుని అప్పగించినట్టే. అందుకే క్షేమాభివృద్ధి కొరకే అన్నాడు పౌలు కూడా. ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ముందే జ్ఞాపకం చేశాడు వారికి, నన్ను అప్పగించిపోతున్నాడు మీలో ఒకడు. మనం కూడా పరీక్ష చేసుకోవాలి ప్రభు బలకు ముందు. అందుకే ఎవరికి వారే కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళని పుస్తకం పౌలు ద్వారా దేవుడు చెప్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటే అర్థం, మనం ఏ విషయాల్లో ప్రభువుని దూరం పెడుతున్నాం, ఏ సంగతుల్లో ప్రభువుని దూరం పెడుతున్నాం, ఏ సంగతుల్లో ప్రభుకి ఇష్టముగా లేము, ఎవరి జీవితాల్లో వారే పరీక్షించుకోవాలి. ఇంక వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మనమే పరీక్షించుకోవాలి. మనము ప్రభు అంతే. అంతేగాని బైబిల్ జ్ఞానం కొరకు ఏదో ఎరగడానికి కాదు ఈ వర్తమానం. దేనికంటే ప్రభు మనతో మాట్లాడినప్పుడు ప్రభువే మాట్లాడతాడు. ప్రభుకి అప్పగించుకోవాలి. మనకే తెలుస్తుంది. మన మనస్సాక్షితో పరిశుద్ధ ఆత్ముడు గద్దిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఏదైతే నీ గిల్టీగా మనసాక్షి నేరారోపణ చేస్తున్నట్టు కనబడుతుందో ఆ సంగతిలో మనం ప్రభుతో సరి చేసుకోవాలి మనకు మనం. అందుకొరకు ఆ తర్వాత బలలో పాల్పించుకోవాలి. లేకపోతే ఇంకా అర్థం లేదు. ఎందుకంటే ప్రభు అప్పగించబడినట్టే, ప్రభు సిలువేయబడినట్టే. ఇంకా తర్వాత మారుమనసు పొందే అవకాశం లేదంటే పశ్చాత్తాపడినట్టు కనబడింది, కానీ నిజమైన పశ్చాత్తాపం కాదు. అందుకే దేవుని ప్రజలమైన మనము ప్రభు బలేద్దా పరీక్షించుకోవాలి. ప్రభు ఏమైనాడో, ప్రభు మనల్ని ఏ రీతిగా ఉంచాలని ఇష్టపడుతున్నాడో ఆ స్థాయిలోనికి మనం వెళ్ళే నిమిత్తమై ప్రభు బలేదు పరీక్షించుకోవాలి. ప్రభు నమ్మదగిన వాడు. మన శోధనలోనన్నిటి నుండి మన తప్పిదాలు మన పొరపాట్లను విడిపించడానికి సమర్థుడైన ప్రభు వైపు తిరగాలి. ఆయన సహాయం చేస్తాడు. చూచాం కదా మొదటి వర్తమానంలో, శక్తి గల దేవుని శక్తి, కాపాడబడు నిమిత్తమై దేవుని శక్తి, అదే పరిశుద్ధాత్మని శక్తి. ఆయన భద్రపరుస్తాడు. ప్రభు ఇది నా వల్ల అవ్వట్లే, ప్రభు తప్పిదములు ఇరుక్కున్నా నా వల్ల కావట్లే బయటికి రావడానికి. అప్పుడు పరిశుద్ధాత్ముడు తన శక్తితో నేను విడుదల చేస్తాడు. ఆ శక్తిని నీవు ఆశ్రయించవలసింది, నేను ఆశ్రయించవలసింది. ఎందు నిమిత్తం అంటే ముందుగా అందుకే వర్తమానం ఇవ్వబడింది, తర్వాత ప్రభు బల్ల. అక్కడ 22 నుంచి చూస్తే, ఆశీర్వదించి అనగా వారు భోజనం చేర్చుండగా ఆయన రొట్టెని పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చాడు. పట్టుకున్నాడు, ఆశీర్వదించాడు, విరిచాడు. నీవు నేను కూడా విరవబడాలి. ఆశీర్వాదములోనికి వచ్చిన మనము పట్టుకున్నాడు ముందు ఆయన శరీరాన్ని. ఇప్పుడు నిన్ను నన్ను లోకంలో నుండి ప్రత్యేకపరిచాడు, ఏర్పరచుకున్నాడు, పేరు పెట్టి పిలిచాడు, పట్టుకున్నాడు, నేను ఆశీర్వదించాడు. విరవబడితేనే కానీ లోకానికి పనికిరావు, మనకు దేవునికి పనికిరాం. మరొక మాటలో చెప్పాలంటే విరవబడితేనే కానీ దేవుడు మనల్ని ఉపయోగించుకోవడానికి మనం పనికిరాం. దైవజనులందరినీ విరిచాడు. అబ్రాహామును విరిచాడు, ఇస్సాకు, యాకోబునైతే ఇంకా అనేక పర్యాలు చూడొచ్చు. యోసేపుని చూడొచ్చు. మోషేని ఎరుగొట్టబడ్డాడు అరణ్యములో, అనగా మిద్యాన్ అరణ్యములో. కాబట్టి వారందరూ ఆ క్రమంలో వచ్చిన వారే. సమూయేలు కావచ్చు, ఎలీషా కావచ్చు. దేవుడు తన పనిలో యథార్థంగా వారిని ఉపయోగించుకున్న నిమిత్తమే విరగొట్టబడ్డారు వారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడైన ఆయన కూడా శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. 5వ అధ్యాయం హెబ్రీ ప్రకారం. విరగొట్టబడుట ఎవరిది? ఎవరినైతే ఆయన పట్టుకున్నాడో, ఎవరిని ఆశీర్వదించాడో వారిని విరగొడతాడు ఆయన. అయితే ఆయన విరగొట్టడం కాదు, మనం విరగొట్టడానికి ఇష్టపడి ఆయన చేతిలోకి వెళ్ళాలి. ప్రభా నీ పాత్రను నేను నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకో. ఎప్పుడైతే ఇష్టపడతామో ప్రభు తన కార్యాన్ని మన ద్వారా చేయడానికి ఇష్టపడతాడు. మన ఇష్టతను ప్రభు కోరతాడు. మన ఇష్టం లేకుండా ఏం చేయడం. మరియ కూడా అంతే కదా, ఇష్టపడితేనే ఆమెలో నుంచి వచ్చాడు ఆయన. ఇష్టపడకపోతే వేరే చూసుకునేవాడేమో. మన ఇష్టత అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఇష్టపడి ప్రభు చేతిలోకి వెళ్తే ప్రభువే మనల్ని సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు, కాని సంగతులను దూరపరుస్తాడు. విరగొట్టడానికి మనం విరుచుకోవడానికి ఇష్టపడితే ప్రభు చేతులు, అనగా చూడండి, ప్రభు విరిచిచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది తృప్తిగా, ఇంకా ఎక్కువ మంది తృప్తిగా తిన్నారు. నీవు నేను ప్రభు చేతిలో విరగొట్టడానికి, ప్రభు చేతిలో గమనించండి, మనం విరగొట్టుకోవడం నలగొట్టుకోవడం కాదు. ప్రభువు చేతిలో విరగొట్టడానికి ఇష్టపడి ఆయన చేతిలోనే మనం తీసుకుని పోబడితే మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రభువుకు మనం అప్పగించుకోవడం. ప్రభు బలేదు ఇది కూడా నేర్చుకోవాలి మనం. ఏం చేశాడు? 22వ వచనం, ఆయన వారు భోజనం చేస్తుండగా ఆయన రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి పట్టుకున్నాడు, ఆశీర్వదించాడు, అప్పుడు విరిచాడు. నిన్ను నన్ను ముందే పట్టుకున్నాడు. అదే రోమా 8:29-30 వచనాలు. దేవుడు ఎవరిని ముందు ఎరిగనో
వారిని ఇంకా 28 నుండి కూడా చూస్తే, దేవుని ప్రేమించేవారు కనుక తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతున్నాయని చెప్పిన తర్వాత చెప్పాడు. ఆ క్రమం ఉంటుంది. కాబట్టి నిన్ను నన్ను ముందే ఎరిగి ఏర్పరచుకొని పిలిచి నీతిమంతులుగా చేసి అనగా ఆయన పట్టుకున్నాడు. అప్పుడు నిన్ను తన ప్రేమ చేత ఆకర్షించాడు, పరిశుద్ధాత్మ చేత ఒప్పించాడు. మనం ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నాం. ఆయన పట్టుకొని మనల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. మొదట నీకు నాకు ఆశీర్వాదం, తర్వాత విరిచాడు. విరగొట్టడానికి ఇష్టపడితే ఇప్పుడు అది అందరికి ఉపయోగపడే పాత్రగా, లేదంటే కారణంగా ఉంటుంది మన జీవితం, మన క్రియలు కావచ్చు, ఇంకా మన నుంచి వచ్చే ప్రతిదీ కూడా ప్రభువుకి ఇష్టమైన పని లోకంలోనికి, అనగా ప్రభుకి ఇష్టమైంది ఎవరి కొరకే ఉపయోగపడాలో వారికి ఉపయోగపడాలంటే మనం ప్రభు చేతిలోని మనం వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు దేవుని కుమారుడైన ఆయన చూడండి ఏం చేశాడు. సాదృశ్య రూపకంగా తాను పట్టుకుని ఆయన రొట్టెని విరిచిపెట్టి పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకునండి, ఇది నా శరీరం అన్నాడు. ఇంక మీరు తీసుకోవచ్చు, మీకు అధికారం ఉంది, ఇంకా నా శరీరమే, తీసుకుని తినండి. ఇప్పుడు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించే వారికి ఇచ్చాను, వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన చెప్పాడు, ఇది నిబంధన విషయమే, అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం. నా కొరకు కాదు, నిబంధన కొరకే, మీ కొరకే. ఇది మీ కొరకే విరివబడిన శరీరం, మీ కొరకే కార్చబడిన నా రక్తం. ఆ గ్రహింపులోనికి మనకు రావాలి. ఈ బలలోని పాల్పుచ్చుకున్నాడు. మనం కూడా నా కొరకు కాదు, పౌలు అంటాడు కదా, ఈ శరీరం నా కొరకు కాదు, ఈ రక్తం అంటే ఈ ప్రాణం నా కొరకు కాదు. మనం చెప్పాలి మన శరీరాలను గురించి, మన రక్తాన్ని, మన ప్రాణాన్ని గురించి. నా కొరకే మరణించి భూస్థాపన చేయబడి పునరుద్ధారణైన ప్రభువు కొరకే, ఆయన కొరకే జీవించాలి. దాని కొరకే మనం అట్టి తీర్మానముతోనే ప్రభు బలలో పాల్పుచ్చుకున్నారు. ప్రభుదే కోరుతున్నాడు. కాబట్టి నిన్నుడి నా నుండి ప్రభు కోరేది అదే. ప్రభు బలలో పాల్పంచుకోనకు మునుపు ఒక వర్తమానం ఉంది, పరీక్షించుకో. ప్రతిసారి అదే పరీక్ష. మన జీవితాలు మనం పరీక్షించుకోవడం ఎప్పుడు ఆయన వాక్య పెలుగులో ఎక్కడ ప్రభుకి ఇష్టంగా లేము సరి చేసుకోవాలి. ఎక్కడ ప్రభుని అమ్మేయడం అంటే ప్రభువుని కాదని ఏం చేస్తున్నాం, ప్రభు వలే ఏం చేయట్లే. అంతేకాదు ప్రభుకి ఇష్టమైన రీతిలో మనం ఉండకుండా ఏది దాచిపెట్టేసుకుంటున్నాం అంటే అదే అర్థమైంది అనుకుంటా. దాన్ని విరిచుటకై విరిచి పంచాలని దేవుడు చూస్తున్నాడు. విరగొట్టుకోవడానికి ఎందుకు ఇష్టపడట్లేదు మనం, అది చూసుకోవాలి. ఆ తర్వాత బల్లైన తర్వాత కీర్తన పడి ఒలివలకొండకి వెళ్ళారు వారు. అక్కడ దేవుడు చెప్పాడు, మీరందరూ అభ్యంతర పడతారు, గొర్రెలు కాపుని కొట్టుకును చెదిరిపోతాయి గొర్రెలు. ముందుంది ఏదో పరీక్ష, ముందు శోధన ఏదో వస్తుంది. మార్కు సువార్త 14 కాదు, ఆదికాండం 14వ అధ్యాయంలో కూడా సొదొమ గొమొర్రాలు అక్కడ రాజుని జయించేస్తున్న అబ్రహాము మెల్కీసెదెకు రొట్టె ఇచ్చాడు కదా, అక్కడ అదే ముందు శోధన ఉంది. సొదొమ రాజు వస్తున్నాడు, ముందు షాలేం రాజు మెల్కీసెదెకు వెళ్ళి రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ముందు శోధనకి ప్రిపేర్ చేస్తున్నాడు, ముందే దానికి కావాల్సిన ఆత్మీయాహారాన్ని ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు. ఇక్కడ ప్రభు బలయద్దు కూడా అంతే, బలలో పాల్పంచుకున్నాడు, బలం ఇస్తాడు నీకు, శక్తి, పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ఉంటుంది, నిలిచి ఉంటుంది. దేనికది? శోధకుని జయించడానికి, సాక్షులై ఉండడానికి. నీ సాక్ష్యములో నువ్వు నిలిచి ఉండటానికి ఏది ఆటంకంగా వస్తూ ఉంటాడు కదా వాడు, ప్రభు ఎరుగును ముందే చెప్పాడు కదా పేతురుతో, సాతాను నేను పట్టుకున్నాడు, గోధుమ వల్లే జయించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన నిమిత్తం ప్రభుని వేడుకుంటున్నానని పేతురు విషయమే చెప్పాడు. ప్రభు ఎప్పుడైతే ఎంచుకుంటాడో నిన్ను తన సేవకునిగా, తనకు నమ్మకమైన వానిగా, తన పరిచారకునిగా, తన బిడ్డగా, నువ్వు ఆ పనికి వెళ్తాక నువ్వు తీర్మానం చేసుకుంటే అప్పవాడు కూడా నిన్ను ఎంచుకుంటాడు. వెంటనే ప్రభు నీ నిమిత్తమే ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపనకర్త పరలోకంలో. ఇది ఒక క్రమం. ఇది అందుకే అక్కడ చెప్పాడు, నేను నిన్ను ఎంచుకున్నాననగానే పేతురు కూడా, సాతాను కూడా ఎంచుకున్నాడు పేతుర్ని. వెంటనే ప్రభు చెప్పాడు, గోధుమల వల్ల నేను జలించడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పవాది, అయితే ప్రభువుని వేడుకుంటుని అన్నాడు నీ నిమిత్తమై.
నేను నా నిమిత్తం విజ్ఞాపనకర్త పరలోకమందు తండ్రి కూడా పార్శ్వన ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తునే గొప్ప ప్రధాన యాజకుడు, మధ్యవర్తి. కాబట్టి ప్రభు బలలో పాల్పంచుకొనక మునుపు మనం ఈ 3 సంగతులు, ప్రభు బల్లకు మునుపు, బల్లలో పాలు పొందినప్పుడు, బల్లలో పాలు పొందిన తర్వాత గ్రహింపుతో పాల్పంచుకోవాలి. ఇప్పుడు మొదట వాళ్ళకు ముందు పరీక్షించుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. ప్రభా ఒకవేళ ఎక్కడైనా నేను అప్పగించుతున్నానా, అటు సంగతులు నా జీవితంలో ఉంటే తీసిపోయి యథార్థంగా ప్రభు ఎదుట చెప్పుకోవాలి. 2 బలలో పాల్పంచుకున్నాడు. ప్రభా నీవు నీ శరీరాన్ని విరగొట్టడానికి ఇష్టపడ్డావు, నేను కూడా ఇష్టపడుతున్నాను, నీ చేతిలో పెడుతున్నాను, ఆశీర్వదించావు, విరువు వాడుకో నీకు ఇష్టమైనట్టు. అనేకులు మేలుకరంగా ప్రభు వాడుకుంటాడు, జీవం ఇస్తాడు అనేకులు నీ ద్వారా. ఇప్పుడు దేవుని వాక్య వెలుగులో నిత్యం పరిశుద్ధాత్మ నడవడికలు నడుచుకున్నట్టు ద్వారా శోధకుడు వస్తున్నాడు, వాడిని జయించే శక్తి నీకు ఇస్తాడు. దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, సంఘములు భద్రపరచబడట ద్వారా. అందుకే ఒక్కలుగా చేయట్లేదు దేవుడు, సంఘములో మనల్ని పెట్టాడు. సంఘములో భద్రత, స్వాస్థ్యములో భద్రత. ఎందుకు? సంఘంలో ఉన్నవాడిని శత్రు ముట్టుకోలేడు, వ్యక్తిగతంగా ఉంటేనే ముట్టుకుంటాడు. అదే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాము వాళ్ళు కలిసి ఉన్నప్పుడు కాదు అపవాది ఎంటర్ అయింది, ఇద్దరు వేరుగా ఉన్నారు. హవ్వను పట్టుకున్నాడు, ఎంటర్ అయిపోయింది. ఆదాము కూడా పనుంది అన్నాడు. పరీక్షించుకోవాలి మనం. ఇప్పటికి ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం, సాక్షులుగా ప్రభు మరణాన్ని చాటుటకై తీర్మానం చేసుకుందాం, శోధకుని జయించుటకై, పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉంటకై, అలాగే మనం వేరగొట్టుకుని అనేకులకు మేలుకరంగా ఉండటమే. ఇప్పుడు యోగ్యముగా ఇటు తీర్మానంతో ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచబడిన నీవు నేను ప్రభుతో పాటు జీవించుచున్న మనము ఆయన శరీరంలో, ఆయన రక్తంలో, ఆయన శరీరంలో భాగమైన మనం యోగ్యముగా ఇటు తీర్మానంతో పాల్పుచ్చుకుంటుకై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచును గాక.